నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మ, మొదటి రాసినటువంటి మేషరాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? మేషరాశి అశ్విని భరణి కృత్తిక ఒకటో పాదం కలిపి మనం మేషరాశిలోకి తీసుకుంటాము. మేషరాశి వారికి ఈ రోజున ప్రయత్న కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే వ్యక్తుల సహకారం బాగుంటుంది. దాంతోపాటుగా ముఖ్యులు అంటే ఎవరన్నా తండ్రి సమానులు, గురువులు, అలాగే ఇంకెవరన్నా పెద్దలు వారి యొక్క సహాయ సహకారాలతో అనుకున్న కార్యక్రమాలని చక్కగా నిర్వర్తించుకుంటారు. అంతేకాకుండా దూర ప్రయాణాల కోసం చేస్తున్న వాటిలో చిన్నపాటి అసౌకర్యాలు, ఆటంకాలు కనబడుతున్నప్పటికీ మీరు మీ యొక్క బుద్ధి కుశలతతో వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది అధికంగా ఉంది. అలాగే మిత్రులతో సంప్రదించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఏ కార్యక్రమాన్నైనా అవలీలగా చేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నప్పటికీ అధిక కృషితో ఆశించిన స్థాయి మార్పులు లేకపోయినా మొత్తానికి అధిక కృషితో అనుకున్న పనులని జయించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఒకటి. అలాగే తల్లిదండ్రులకి సౌకర్యాలు కలిగించడం, వారికి సంబంధించి ఏదన్నా పుణ్యక్షేత్ర సందర్శన కొరకు మీరు సహకరించడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. వృషభ రాశి. వృషభ రాశి వారి యొక్క రాశి ఫలితాలు తెలియచేయండి. వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ముందుగా ఇక్కడ మనకి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. వీరికి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల్లో కొంత అలసత్వం, అలాగే ఆకస్మికంగా మనోవ్యాకులత, చేస్తున్న కార్యక్రమాలు కొద్దిపాటి ఆటంకాలు, అంటే చేద్దామా వద్దా అనే నిరాశ, కొంత అంటే బద్ధకమని కాదు, చేస్తున్న కార్యక్రమాల్లో అనుకోని ఆటంకాల వల్ల కొంత శ్రమ అధికంగా ఉంటుంది. అలాగే కుటుంబపరమైన విషయాల్లో కూడా కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశాలు అనేవి అధికంగా కనబడుతున్నాయి. అంటే ఏదైనా కార్యక్రమం చేద్దామనుకున్నా, ఏదైనా ఆదాయపరమైన విషయాల్లో కానీ, కుటుంబపరమైన నిర్ణయాల విషయంలో కానీ, కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కానీ, ఎదురు చూస్తున్న ఆదాయ అంశాల్లో కానీ చిన్నపాటి ఘర్షణ అనేది ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా మీలో ఉండే నాయకత్వ లక్షణాలు కావచ్చు, మీరు ఎలాగైనా సరే సృజనాత్మకంగా ఆలోచించి దాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కూడా వీలైనంత వరకు ముఖ్యమైన కార్యక్రమాలు, అది ప్రయాణాలు కావచ్చు, నిర్ణయాలు కావచ్చు, ఆరోగ్య అంశాలు మొదలైన విషయాల్లో వీలైనంత జాగరూకత అవసరము. అలాగే మానసిక అశాంతి లేకుండా మనసుని ప్రశాంతంగా పెట్టుకునే విధంగా ఎక్కువ అంటే విశ్రాంతికి ఎక్కువ అవకాశం ఇవ్వాలి. ఒత్తిడికి దూరంగా ఉండే కార్యక్రమాల్లో ఉండడం అనేది చాలా మంచిది. మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? మిథున రాశికి నక్షత్రాలు తీసుకుంటే మృగశిర 3, 4 పాదాలు, అలాగే ఆరుద్ర 1, 2, 3, 4, దాంతోపాటుగా పునర్వసు 1, 2, 3 పాదాలు. వీళ్ళకి ఈ రోజున సంఘంలో గౌరవ మర్యాదలు, నూతన మిత్రులు, ఎదురు చూస్తున్న కార్యక్రమాలు వీలైనంత ముందుకు కదలడం, ఆరోగ్యపరమైన విషయాల్లో కావచ్చు, ఆర్థికపరమైన అంశాల్లో కావచ్చు అభివృద్ధికరంగా ఉండడం, అలాగే కుటుంబ పేరు ప్రఖ్యాత లాంటివి పెరగడం, అంతేకాకుండా బిజినెస్కి సంబంధించిన వ్యవహారాల్లో కూడా ఆశించిన మార్పులు, అంటే వృత్తిపరమైన అంశాలలో ముఖ్యంగా జాయింట్ వెంచర్స్లో కానీ, భాగస్వామ్య వ్యవహారాలలో కానీ, జీవిత భాగస్వామి ఆరోగ్యాంశంలో కానీ చాలా వరకు అనుకూలతలు మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అయితే వ్యక్తుల సహకారం వీళ్ళకి బాగుంటుంది. దాంతోపాటుగా మీకు రోగనిరోధక శక్తి అనేది పెరగడం, అలాగే ఏదైనా కాంపిటీషన్స్ అంటే ఏదైనా పోటీ పరీక్షలు మొదలైన వాటిలో పాల్గొనడానికి ఎక్కువ మీరు శ్రద్ధ, ఆసక్తి చూపించడం మొదలైన వాటికి ఆస్కారం. కర్కాటక రాశి. మరి కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే పునర్వసు 4 పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు. కర్కాటక రాశి వారికి ఈ రోజున ప్రతి కార్యక్రమంలోనూ సునిశ్చితంగా పరిశీలించి ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటూ వ్యక్తిగత అభివృద్ధి కొరకు వాళ్ళు ఎక్కువ శ్రద్ధ చూపించడం, లక్ష్యాన్ని ఏర్పరచుకోవడమే కాదు లక్ష్య సాధన కోసం చాలా కష్టపడడం, ఆశించిన విషయాల్లో విజయం లభించడం అనేది, అంతేకాకుండా వీళ్ళు ఏ విషయంలోనైతే అంటే అది వృత్తికి సంబంధించి కావచ్చు, సంతాన అభివృద్ధికి కానీ వాళ్ళకి సంబంధించిన విషయాల్లో కూడా మీరు ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ
దానిలో వారికి ఆశించిన ఫలితాలు రావడం, అంటే ఏదైనా వృత్తిపరంగా ఎదురు చూస్తున్న వాళ్ళకి వృత్తిపరంగా అభివృద్ధి, నూతన వృత్తులకు అవకాశం, వృత్తిపరంగా ఎక్కువ ప్రెషర్ అంటే ఎక్కువ ఒత్తిడి లాంటి వాటికి అవకాశం ఒకటి ఉంటుంది. రెండోది ఏంటంటే వృత్తిపరమైన విషయాలలో ఖర్చులు, అలాగే సంతాన విద్యాపరమైన విషయాల్లో ఖర్చులు లాంటి వాటికి ఆస్కారం అనేది ఉంది. ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా అవలీలగా జయించి ముందుకు వెళ్ళడానికి మీకు ఒక రకమైన దృఢ నిశ్చయం అనేది ఏర్పడుతుంది. నిర్ణయ సామర్థ్యం, వేగం రెండు పెరుగుతాయి. సింహరాశి. మా సింహరాశి వారి యొక్క ఫలితాలు తెలియచేయండి. సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మఖ, పుబ్బ, ఉత్తర ఒకటో పాదం. వీళ్ళకి ఈ రోజున చేస్తున్న కార్యక్రమాల్లో అంటే సంతానానికి సంబంధించిన విషయాలు కానీ, పెట్టుబడులకు సంబంధించిన అంటే ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాలు కానీ, అలాగే ఇష్టపడిన వ్యక్తులతో అంటే ఎవరన్నా ఇష్టపడిన వ్యక్తుల విషయాల్లో కానీ కొంత ఖర్చులు ఉన్నప్పటికీ కూడా ఘర్షణ అనే దానికి అంటే ఈ పని అవుతుందా లేదా, ఇప్పుడు అనుకున్నట్టుగా నేను ఈ పని ముందుకు తీసుకెళ్ళగలనా లేదా, విద్యార్థులు విద్యాపరంగా అభివృద్ధి ఉంటుందా లేదా, అంటే ఒక రకమైన సంశయం, అభిప్రాయాల్లో కొంత ఒత్తిడి, దాని మీద వీళ్ళకే ప్రశాంతత తగ్గడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఒకటి మనం గమనించవచ్చు. అంతేకాకుండా ప్రతి విషయంలో కూడా పెద్దల సహకారం అనేది ఒకటి తీసుకుంటారు. అంటే పెద్దల సహకారం అంటే తల్లిదండ్రుల సహకారం, ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేయడానికైనా, లేకపోతే ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవడానికైనా, ఒక ఖర్చు పెట్టడానికైనా వీలైనంత వరకు పెద్దల సహకారం అనేది, వారి యొక్క సహకారంతో ముందుకెళ్ళడం అనేది ఒకటి దీంట్లో మీకు కనబడుతోంది. అంతేకాకుండా ఇంతకుముందు పూర్వం మీకు ఏదన్నా మీరు ఇంతకుముందు తీసుకున్న అప్పులు ఏమన్నా ఉంటే తీర్చడం, లేకపోతే కొత్త అప్పుల కోసం చేసే ప్రయత్నాలు, అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు అలాంటివి బాగున్నప్పటికీ ఆ తీసుకున్న ధనం అంటే రుణ రూపేణ తీసుకున్న ధనం అనవసర ఖర్చులకు వెళ్లకుండా ఉపయుక్తంగా ఉండే విధంగా ప్రణాళికలు వేసుకోవడానికి అనుకూలంగా ఉంది. కన్యా రాశి. మా కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? కన్యారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే ఉత్తర 2, 3, 4, హస్త 1, 2, 3, 4, చిత్త 1, 2 పాదాలు. వీళ్ళకి ఈ రోజున ఆర్థిక వ్యవహారాలు అంటే ముఖ్యంగా విద్యా సంబంధమైన విషయాలు కావచ్చు, విద్యలో అభివృద్ధి కావచ్చు, అలాగే దాంతోపాటుగా నూతన గృహ నిర్మాణాలకు సంబంధించి, వాహనాలకు సంబంధించిన విషయాల్లో ఏదన్నా ఇంతకుముందు ప్లాన్ చేసినవి ఏమన్నా ఉంటే అవి ముందుకు జరగడం, ఆలోచనలు చర్చలన్నీ కూడా అనుకూలంగా ఉండడం, తల్లి కానీ కుటుంబ వ్యక్తులు కానీ సహకరించడం అనేది, దాంతోపాటుగా వాటికి సంబంధించిన లాభాలు అంటే విద్యార్థులకి విద్యాపరమైన విషయాలలో, అలాగే మీకు మానసిక ప్రశాంతత విషయంలోనూ, వృత్తిపరమైన విషయాలలో రావాల్సిన లాభాల విషయాల్లో ఇవన్నీ కూడా వేటికి సంబంధించి విద్యకి సంబంధించి, అలాగే ఆహారం సమయానికి తీసుకొని కొంచెం ఆరోగ్యపరంగా కనబడడం, దైనందిన జీవితం బాగుండడం అంటే సిస్టమేటిక్ లైఫ్లా రావడం, అలాగే దాంతోపాటుగా తల్లి యొక్క సహకారం చాలా చక్కగా ఉండడం, కుటుంబ వ్యక్తులు సహకరించడం, వీటికి సంబంధించిన విషయాల్లో మీకు చాలా చక్కగా దానికి సంబంధించి మీరు ముందుకు వెళ్ళడానికి అనుకూలంగా ఉన్న సమయంగా అనుకోవచ్చు. తులారాశి. తులారాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? తులారాశికి సంబంధించి నక్షత్రాలు చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు. ఈ యొక్క తులారాశి వారికి కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. వ్యక్తుల సహకారం బాగుంది. చేద్దామనుకున్న కార్యక్రమాల్లో సాహసం పెరుగుతుంది. నిర్ణయ సామర్థ్యం బాగుంటుంది. వృత్తిపరమైన అనుకూలత ఉంది. మీకు ఆల్రెడీ ఎక్కడ మీరు పెట్టుబడులు పెట్టిన వృత్తికి సంబంధించిన విషయాలు, మీ బిజినెస్ సంబంధించిన విషయాలు ఏవైనా సరే వాటికి సంబంధించిన విషయాల్లో మీకు అనుకూలతలు, భాగస్వామ్య వ్యవహారాలు అంటే జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలు కానీ, మీ పెట్టుబడులు కానీ వాటికి సంబంధించిన విషయాల్లో ఇంత ముందు కన్నా ఈ రోజున అనుకూలతలు అనేవి అధికంగా ఉండడం, వృత్తిపరమైన అభివృద్ధి, వృత్తిలో ఎక్కువ కొత్త రకమైన నిర్ణయాలు తీసుకోవడం, వాటిని అమలుపరచడానికి మీరు చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా వీలైనంత అనుకూలతల్ని మీకు చూపిస్తున్నాయి. అలాగే పెద్దల సహకారం మీరు ఆశించిన స్థాయిలో ఉండడం అనేది, దూర విద్య కొరకు ప్రయత్నం చేసే విద్యార్థులకి విద్యాపరమైన విషయాల్లో అనుకూలంగా ఉండడం అంటే ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసేవారికి కూడా అనుకూలమైన విషయం. అలాగే మీ సంతానానికి కూడా వాళ్ళ యొక్క ఆలోచన విధానం కానీ, వాళ్ళకి సంబంధించిన విషయాల్లో కానీ అనుకూలతలు మొదలైన వాటికి చాలా వరకు ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే విశాఖ 4వ పాదం,
అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. వృశ్చిక రాశి వారికి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాలు అంటే ఏదైనా ఆర్థికమైన అంశాల్లో కానీ, మాట్లాడే విషయాల్లో కానీ, వాగ్దానాలకు సంబంధించిన అంశాల్లో కానీ, కుటుంబపరమైన విషయాల్లో కానీ మిశ్రమైన ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. అంటే దాంతోపాటుగా వృత్తికి సంబంధించిన విషయాలలో కొత్త నిర్ణయాలు తీసుకుంటానికంటే కూడా ముందు ఇంత కష్టపడి పనిచేస్తున్నా కూడా మీకంటే ఇతరులు అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళడం అనేది కొంత ఘర్షణాత్మకంగా ఉండడం, రావాల్సిన ఆదాయాలు రేపమాప అంటూ అవి కొంత వాయిదా పడడం లాంటివి, అలాగే వాగ్దానాలకు సంబంధించిన విషయాలు అవి వీలైనంత స్థాయిలో నిలబెట్టుకోవడానికి ఎక్కువగా కృషి చేయవలసిన పరిస్థితి రావడం అనేది మొదలైన వాటికి ఆస్కారాలు అనేవి అధికంగా కనబడుతున్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా అన్నిటికంటే ఈ యొక్క విద్యకి సంబంధించిన విషయాల్లో విద్యార్థులకైనా లేకపోతే నూతన పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లోనైనా వీలైనంత నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన ఆవశ్యకత అయితే కనబడుతుంది. అంటే మాట్లాడేటప్పుడు కూడా వీళ్ళంతవరకు ఘర్షణలు, ఇచ్చిన ధనం వెనక్కి వచ్చే విషయంలో ఘర్షణలు, లేకపోతే ఇతరులకి ధనం ఇచ్చేటప్పుడు ఇద్దాం వద్దా అనే ఆలోచనలు, ఇలాంటివన్నీ కూడా కుటుంబపరమైన విషయాల్లో అధికంగా ఉన్నాం. కొత్త పెట్టుబడులు పెట్టడానికి నిర్ణయాలు తీసుకునే ముందు చాలా 1-10 సార్లు ఆలోచిస్తూ కొంత మానసిక ప్రశాంతత అనేది తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? ధనుస్సు రాశికి సంబంధించిన నక్షత్రాలు తీసుకుంటే మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ధనుస్సు రాశి వారికి కార్యక్రమాల్లో ఒక ధైర్యం, ఒక సాహసంగా నిర్ణయాలు తీసుకుంటారు. నిర్ణయ సామర్థ్యంలో వేగం ఉంటుంది. కొత్త ప్రణాళికలు అమలుపరచడానికి మీరు తీసుకున్న లక్ష్యాలు మీకు అనుకూలమైన దిశలో మీకు ముందుకు పెడతాయి. అయినప్పటికీ దానికోసం మీరు సమయానికి ఆహారం, నిద్ర విషయాల్లో మీరు అనుకూలతలు ఉండేట్టుగా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దానికి సంబంధించి వ్యక్తిగత సామర్థ్యాన్ని పెంచుకునేటప్పుడు ఆరోగ్య శ్రద్ధతో పాటు ఖర్చుల విషయంలో కూడా సరి అయిన ప్రణాళికతో మీరు ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే కనబడుతుంది. అలాగే దాంతోపాటుగా ధైర్య సాహసాలు పెరగడం అనేది, ముఖ్యమైన వ్యక్తుల సహకారం లభించడం అనేది, అలాగే ఏదైనా కొందాం అనుకున్నా అంటే భూములకు సంబంధించి కానీ లేకపోతే ఏదైనా స్థిరాస్తులకు సంబంధించి కానీ ఏదైనా చేద్దామనుకున్నా కూడా ఆ సంబంధించిన వ్యవహారాలలో చాలా ముఖ్యమైన ఆత్మీయులతో ఈ రోజున సంప్రదించడాలు, వాటికి సంబంధించి ఖర్చులు ఎలా పెడితే బాగుంటుందని ఒక ప్రణాళిక ఏర్పరచుకుంటూ ఈ రోజున ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. మకర రాశి. మకర రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయండి? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. మకర రాశి వారికి ఎక్కువ శ్రమ అనేది అధికంగా ఉంటుంది. ప్రయాణాలకు అవకాశం ఉంది. ఆ ప్రయాణాలు కూడా చిన్న ప్రయాణాలే అయినప్పటికీ ప్రయాణాల వల్ల శ్రమ, ఆందోళన, బంధుమిత్రులతో మంచిగా మాట్లాడినా వాళ్ళు అర్థం చేసుకునే విధానంలో ఏదైనా చిన్నపాటి అభిప్రాయ భేదాలు ఉండడం కనబడుతుంది. కాబట్టి వీలైనంతవరకు మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ఖర్చుల విషయంలో నియంత్రించుకోవాలి. అంతేకాకుండా వీళ్ళకి నమ్మకం, ధైర్యం, పరాక్రమం అనేవి పెరుగుతాయి. అలాగే వ్యక్తిగత అంశాల్లో ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ గట్టి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. అంతేకాకుండా భాగస్వామి వ్యవహారాల్లో అంటే జీవిత భాగస్వామి యొక్క అభివృద్ధి, ఆరోగ్యాలు, లేకపోతే ఏదైనా వ్యక్తిగతంగా బిజినెస్ సంబంధించిన వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కానీ వాటికి సంబంధించిన ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. అంటే దాన్ని విస్తరింపజేయడానికి కానీ లేకపోతే భాగస్వామి యొక్క ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కానీ లేకపోతే వారితో కలిపి మీరు సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి ఊరికే బయటికి వెళ్ళడం, ఒక మంచి సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి చేసే ప్రయత్నాలకి అయ్యే ఖర్చులు, కుటుంబ సభ్యులతో ఇలాంటి వాటికి కూడా అనుకూలంగా ఉంది. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఈరోజు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు. వీళ్ళందరూ కలిపి మనం కుంభరాశిలోకి తీసుకుంటాం. ఈ రోజున వీళ్ళకి కార్యక్రమాలు వీళ్ళు ఆశించిన విధంగా ఉండడం, ఇంతకాలం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం రావడం, ఓ గుర్తింపు, గౌరవం, కొత్త వృత్తుల కోసం ప్రయత్నం చేసేవారికి నూతన అవకాశాలు, అంటే కొత్త సంస్థల్లోకి మారాలని ప్రయత్నాలు చేసినా లేకపోతే కొత్తగా ఏదైనా అప్లై చేసినా దానికి సంబంధించిన సమాచారాలు అందడం అనేది, అంతేకాకుండా
ఈ యొక్క వృత్తికి సంబంధించిన విషయాలు దూర ప్రదేశాలకు కూడా అవకాశాలు, అంటే వేరే ప్రదేశాలకి వెళ్ళడానికి కానీ, వేరే ప్రదేశాల నుంచి దానికి సంబంధించిన ఇంటర్వ్యూలు అందుకోవడం కానీ, చిన్ననాటి మిత్రుల సహకారం అనేది అధికంగా లభించడం కానీ, అంటే మిత్రుల సహకారం లాగా వీళ్ళకి అధికంగా లభించడం అనేది ఆ విషయంలో, అంటే వారి యొక్క సహకారంతో వీళ్ళకి నూతన వృత్తులకి అవకాశంలాగా. అలాగే విదేశీ పరంగా ప్రయత్నం చేసే విద్యార్థులకి దానికి సంబంధించిన విషయాలు కొంతవరకు ముందుకి జరగడం అనేది, మానసిక ప్రశాంతత, ఆరోగ్యపరమైన విషయాల్లో తృప్తికరంగా ఉండడం, అంతేకాకుండా ఇష్టమైన వ్యక్తులతో కలిపి సమయాన్ని సద్వినియోగపరుచుకోవడం మొదలైన వాటికి మంచిగా అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు. మీనరాశి. అమ్మ, చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? మీనరాశి వాళ్ళలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు కలిపి మనం ఈ యొక్క మీనరాశిగా తీసుకుంటాము. మీనరాశి వారికి ఈ రోజున విషయాలు చాలా వరకు వృత్తిపరమైన విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అంతేకాకుండా నూతన వృత్తులలో మీ యొక్క గౌరవం పెరగడం, నూతన వృత్తులకు అవకాశం రావడం, వృత్తి చేసే స్థలంలో, అంటే ఎక్కడైతే మీరు ఉద్యోగం చేస్తున్నారో అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారానికి సంబంధించిన విషయాలలో అభివృద్ధికరంగా ఉండడం, ఇతరులు మీ సలహాలు కోసం మిమ్మల్ని అడగడం, అంతేకాకుండా మీ యొక్క తెలివితేటలని పెట్టుబడిగా పెట్టి దానికి తగినట్టుగా కొత్త నిర్ణయాలు తీసుకొని ఇతరులకి మీరు చక్కగా సహకరించడం అనేది, నూతన పెట్టుబడుల కోసం మీరు ఆలోచనలు చేయడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ, ఏదైనా గృహాలకు సంబంధించి కానీ, స్థిరాస్తులకు సంబంధించి కానీ ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు వీలైనంత జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే ఏదైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ, కుటుంబపరమైన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు అనేవి మంచివి కాకుండా వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే కనబడుతోంది. అలాగే కుటుంబ సభ్యులలో ముఖ్యంగా మీ సంతానపరమైన విషయాలలో కానీ, మీ యొక్క తండ్రికి సంబంధించిన విషయాలు కానీ మీకు చాలా చక్కగా అభివృద్ధికరంగా ఉండడం, సమయానికి ధనం చేతికి రావడం, మీరు చేద్దామనుకున్న కార్యక్రమాల్లో ఆటంకం లేకుండా ఆ పనులు ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది కనబడుతోంది.